ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఇలా అయితే చెప్పండి రా. సూపర్ జోకురా. ఓ చేసావా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? రే దేనికి నీళ్ళు ఇచ్చానవరా? పుట్టకిరా. పుట్టక ఇప్పుడు నువ్వు ఏమన్నా? హాయ్ సార్, అందరికి నమస్కారం. ఓకే ఓకే. హలో సార్ అందరికి. నాకు భయం అవుతుందిరా. బాయ్ సార్. చూసుకోనరా, చేసుకొని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చేసుకున్నా బో సార్. నేను మీ అందరికి ఒక జోక్ చెప్పాలనుకుంటున్నా సార్. మీరు అందరు నవ్వాలి. అది కదా సార్, అన్న అప్పుడు నవ్వుతున్నాడు సార్. అక్కడ ఎవరు లేరు కదా సార్. సార్ నేను వీడు వెళ్ళి బయలుదేరా. సార్ నేను వీడు కలిసి బస్ స్టాండ్లోకి వెళ్ళాం సార్. బస్ స్టాండ్ లో బాత్రూమ్ ఉంటాయి కదా సార్. కడిగిన డబ్బులు ఇలే సార్. నీ అమ్మ చెత్త నా కొడక. ఇలా అయితే జోక్ చెప్పండి రా. సూపర్ జోకురా. రేయ్ ఏదైనా నువ్వు అని పట్టించకరా. ఏదైనా కానీ నీ యాక్టింగ్ చేస్తావు. బాబా భలే ఉంటుందిరా. బా వెనకంటుంది, ముందుంటుంది నా జిడ్డులో ముఖం. రేయ్ వాడిని పట్టించకరా, ఇలాంటి మళ్ళీ పుట్టాడు. ఏయ్ చూసావా నన్ను ఎలా పోగొడుతున్నాడో? సర్రా, ఆయనకేం చూపించావో, నువ్వేం చేసావో నాకైతే ఏం అర్థం కాలేరా. ఏయ్ నువ్వు నేను చేసినట్టు చేసి చూపగలవా? సరేరా. ఇలా చేసి చూపిరా. ఓహో ఇంతేగా? ఎవర్రా మీరంతా? ఏయ్ నారా చేస్తా. ఇదేంటైతే? ఇంతేనా? ఓ చేసావా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? రే ఇదంతా కాదురా, ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్. నేను చేసినట్టు చేసి చూపిస్తే నువ్వేం చెప్తే అది చేస్తారా. నాలుగైతే ముక్కు తల్లిరా. దేనికి నీళ్ళు ఇచ్చానవరా? పుట్టకిరా. పుట్టక ఇప్పుడు నువ్వు ఏమన్నా? రేయ్ ఏదైనా కానీ మావాడు గెలిచారా. అబ్బా రే, మీ వాడు నీకు తోపేమో, మా వాడు వచ్చే మామూలుగా తెలుసా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఆహా పిల్లరా చూద్దామా. వాడు వచ్చే గనక అప్పులలో సైతం ఒకటే మాట అంటారు. ఏమంటారా? అరే ఒడి డబ్బులు ఎప్పుడు కడతావురా. మీ వాడు అంత దీనమైన పరిస్థితులు ఉన్నాడా? చీ. ఎవరు బయలురా? సిగ్గులే ఆడుకోనేకి. ఏ నాకు సిగ్గు లేదు, ఆడికి మానం లేదు. రేయ్ నువ్వు వచ్చేసేయరా. రే చెప్పేరా. ఏం చెప్పాలరా? 2 తర్వాత 3. 2 తర్వాత 3. బాబా ఏం చెప్పారా? ఇందులో నీకేం అర్థమైందిరా? నిజాంబాలు ఎప్పుడు రాడు? బాగా చెప్పారా? సరే కొంచెం ముందుకు వచ్చి చెప్పురా. 2 తర్వాత 3. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. ఇదంతా కాదురా, నేను మా వాడు చాలా సినిమాలు నటించినాం. మీరు సినిమాలో నటించినారేమో, మేము లేకపోతే బాహుబలి సినిమే లేదు. ఏం మాడుతున్నావురా? బాహుబలి సినిమా? బాహుబలి సినిమాలో దున్నపోతుందే. దున్నపోతుంది. అది ఎంత సన్నగా తెలుసా? సన్న ఉందా? ఒకరోజు రాజమోహన్ సార్ వచ్చి 3 రోజుల్లో దున్నపోతు లావు కావాలన్నాడు. అప్పుడు నేను గడ్డి కోసుకొచ్చి ఇడు మేతేశాడు. అప్పుడు రాజమౌళి సార్ సినిమా తీశాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని నేను చెప్తాను, నువ్వు చెప్పేశారా? ఏమన్నాడు? అని మాట రావు. అయ్యో పాపం. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. రే నీ అబ్బా అది కాదురా నేను చెప్పేది. మరేంటో చెప్పురా. మా వానికి ఆటలో ఓళ్ళు ఉంది. ఏంది హార్ట్ లో ఊరు? నీకు ఎలా కనిపించిందిరా? ఇదిగో నువ్వు కానొస్తున్నావు. నేను కనిపించానా? అయితే ఎలా ఉన్నా చెప్పురా. ఏ డ్రెస్ చేస్తున్నా? పచ్చ కలర్ షర్టు, పాచికల్ సైడ్ రమ్మన్నా. పాయింట్ వైట్ కలర్ ప్యాంటు. వైట్ కలర్ పాయింట్. ఒరే ఉండరా నేను చూస్తా ఒక నిమిషం. నేను బయట ఉంటా.
ఎదురు నాకు కనపడలేదే. ఆడ నువ్వు లేవు కదా. సరే సర్లే కానీ మరి డాక్టర్ ఏమన్నారా? పిల్లలు పుట్టరంట. హార్ట్ లో పడితే పిల్లలు ఎందుకు పుట్టరా? హార్ట్ లో పడితే పిల్లలు ఎందుకు పుట్టరా? మా వానికి కాదు, నాకు పుట్టరంట. నీ గురించి ఎవరు అడిగారు రా సామే? ఆడి గురించి చెప్పు. డాక్టర్ ఆపరేషన్ చేయించుకుని 2,000 అరేంజ్ చేసుకోమన్నాడు. అబ్బా 2,000 కాదు 5,000 అని చెప్పు. 5,000 5,000 అడిగితే దొరికిపోరు సార్. దొరికిపోరా? అంటే ఫుల్ తాగి మందాయి పడు. అంటే మందానికి మా దగ్గర నాటకాలు ఆడారు అనమాట. అందరమునంగా. అరే మందు డబ్బులు కూడా లేకుండా పోయారా. నువ్వు రొట్టెనా ఏంది అడ్డు తిరుగుతున్నావు? ఎండ బొక్కుందండి అవి. అన్నా బొక్కుంది ఎక్కడ కదన్నా, గుండెకి. గుండెకా ఉండి చూద్దాం. ఏది లేదు మహేష్ అన్న ఏమన్నా కలుగుతాడు. నిజంగా బొక్కలేదన్నా, అదేదో లెక్క కోసం ఫ్రెండ్షిప్ లో అలా సరదాగా చేసాను అంతే. ఆయన కోసుకొచ్చి నువ్వు కోసుకొచ్చి ఆయన పెట్టాడా? ఆయన కోసుకొచ్చి నేను పెట్టినాను. ఆయన కోసుకొచ్చి నువ్వు పెట్టినావా? దాన్ని పెట్టకుండా నువ్వు తినేంటి? ఆయన తిన్న బలిసిండు. రాజమౌళి సార్ తెలిసిందనుకో ఎద్దును దింపుతాడు. వచ్చి రా మేడం. బాగా చేశారు స్కిట్. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నంద్యాల నాటి బాయ్స్ టీం మొత్తం నాటి చేసినాను. చాలా బాగా నవ్వించింది అన్న, చాలా బాగా నవ్వుకున్నాను. ఎంచుకున్న విధానాన్ని చాలా బాగా నచ్చింది. మీ నుంచి ఇటువంటి స్క్రిప్ట్ మరెన్నో రావాలి, మమ్మల్ని బాగా నవ్వించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది ఆదివేశాన్ని.